హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇంతకు ముందు వీడియోలో కటింగ్ ఎలానో చూసారు కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఇక్కడ హుక్స్ పట్టి కజా పట్టి వేసాను అనమాట. మీకు కావాలనుకుంటే జిప్ కూడా వేయచ్చు. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇలా పేపర్ స్టిఫ్ తీసుకున్నాను. పేపర్ స్టిఫ్ని ఇలా క్లాత్ పెట్టేసుకుని ఐరన్ చేసేసుకున్నాను అనమాట. ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇంకొక క్లాత్ తీసుకుందాము. సేమ్ ఇలాంటిదే ఇంకొక క్లాత్ తీసుకుందాము. మీరు కనుక నెక్ కనుక కట్ చేసి ఉంటే కనుక నెక్తో తీసుకోండి. నేనైతే నెక్ కట్ చేయలేదు కదా, మీరు ఆల్రెడీ ముందు వీడియో చూసారు కాబట్టి ఇలా నేను స్టిచ్ చేశాను అనమాట. చూడండి, కింద ఒక క్లాత్ వేసుకున్నాను, పైనుంచి ఇంకొక బకరం పీస్ యాడ్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ వేసుకున్నాను. ఇది వేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి పక్క నుంచే పడాలన్నమాట. ఈ కుట్టు పేపర్ స్టిఫ్ చివరికంటూ పడాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు నీడిల్ దించుకొని ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా స్టిచ్ చేయాలన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, మనకి ఎక్స్ట్రా చుట్టూరు ఒక 1/2 ఇంచు ఇలా ఉండేటట్టు క్లాత్ చూసుకొని ఇలా చుట్టూ నెక్ కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనం టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకోవడం వల్ల మనకి ఫ్రీగా తిరుగుతుందనమాట. టక్స్ ఇచ్చేసాము. ఇప్పుడు మనం నీట్గా ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. చూడండి, జాగ్రత్తగా మనం బ్యాక్ సైడ్కి తిప్పేసుకుంటే సేమ్ మనం ఏ విధంగా అయితే కాలర్ పెట్టుకున్నామో అదే షేప్లో వస్తుందన్నమాట. చూడండి, నాకైతే ఈ విధంగా వచ్చేసింది, నీట్గా తిరిగిపోయింది కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ నెక్ అనేది ఇటువైపు కూడా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసిన బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఈ బాడీ పార్ట్ నెక్ తీసుకొని ఈ నెక్ని ఈ పేపర్ స్టిఫ్ పైన పెట్టి స్టిచ్ చేసి బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలి. అంటే ఫ్రంట్ సైడ్కి తిప్పుకోవాలి. ఇలా అయితే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. మనం ఇది లైనింగ్ కాటన్ బ్లౌజ్ పీసే కదా, చూడండి ఇటు తిప్పిన ఒకటే. నేనైతే ఇలా పెట్టేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాము సేమ్ నెక్ అనమాట. ఈ డ్రా చేసుకున్న దానిపైన పెట్టుకొని సమానంగా వచ్చిందో లేదో చెక్ చేసుకుని చూడండి, ఒక 1/2 ఇంచు గ్యాప్లో నెక్ చుట్టూరు ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఒక 1/2 ఇంచు గ్యాప్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ మనం కాలర్ కోసం గ్యాప్ ఒక 1/2 ఇంచు ఉంచుకున్నాం కదా, కరెక్ట్గా ఒక 1/2 ఇంచు పోయి ఒక 1/2 ఇంచు అనేది మనకి కాలర్ దగ్గర మిగులుతుందనమాట. చూడండి, నేనైతే ఈ విధంగా స్టిచ్ చేస్తాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, అంత ఈక్వల్గా వచ్చిందో లేదో చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుని నెక్ అనేది బ్యాక్ సైడ్కి తిరగడం కోసం టక్స్ ఇచ్చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా టక్స్ ఇచ్చేసుకుంటున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ విధంగా మనం ఫ్రంట్ సైడ్కి తిప్పుకోవాలన్నమాట. బ్యాక్ నుంచి ఫ్రంట్కి వేసుకుంటున్నాము క్లాత్ అనేది. ఇలా వేసేసుకుని నీట్గా సర్దిన తర్వాత పైనుంచి ఒక 1/2 ఇంచు గ్యాప్లో నెక్ చుట్టూరు స్టిచ్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో నేను డాట్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలా 2 సైడ్స్ డాట్స్ వేసుకోవాలి. నెక్ కుట్టేసిన తర్వాత అనమాట మనం ఇలా డాట్స్ వేసేసుకోవాలి. లైనింగ్ ఉంటే కనుక మీరు లైనింగ్ యాడ్ చేసుకోండి. నాకు లైనింగ్ లేదు కాబట్టి ఇదే స్ట్రైట్గా కుట్టేస్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. తర్వాత మనం బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నాము. ఇలా 2 సైడ్స్ రెడీ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నీట్గా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుని షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చాము, అలానే ఎండింగ్లో కూడా రఫ్ ఇవ్వాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలన్నమాట. ఇలా షోల్డర్ అనేది స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ చూద్దాము. చూడండి, హ్యాండ్స్కి ఇక్కడ నేను పఫ్ పెడుతున్నాను అనమాట. ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి లేదంటే ఒకదాని పైన కొంచెం పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా పఫ్ ఇచ్చేసుకుంటున్నాను. ఇలా పఫ్ పెట్టేసిన తర్వాత పైన కూడా దీనికి ఆపోజిట్లో పెట్టేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి కింద పెట్టిన ఫ్రిల్స్కి పైన పెట్టే ఫ్రిల్స్ ఆపోజిట్లో ఉండాలన్నమాట.
ఈ విధంగా ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకుంటే మనకి పఫ్ అనేది బాగా బుషీగా వస్తుంది అనమాట. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత మనం కింద పట్టీ వేద్దాం అనుకుంటున్నాం కదా, ఈ పట్టీకి మనం పెట్టిన ఫ్రిల్స్ ఎలా వచ్చినాయో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత చూడండి, ఇలా కింద వేసుకుని పైకి తిప్పేయాలన్నమాట క్లాత్ అనేది. ఈ విధంగా పైన నేను ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఒక ఫోల్డింగ్ వేసుకుని ఒక స్టిచ్ అనేది పెట్టేసుకుంటాను అన్నమాట. చూడండి, ఇలా పైనుంచి ఒక కుట్టి వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. తర్వాత 2 హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి మనం. చూసారు కదా పఫ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు మనం షోల్డర్కి జాయింట్ చేసేసుకుందాము. ఇక్కడ మనం ఇలా మిడిల్లో టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చుకున్నది షోల్డర్ మిడిల్కి వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. హ్యాండ్ జాయింట్ చూడండి, ఇక్కడ మిడిల్కి టక్స్ ఇచ్చుకున్నది షోల్డర్ మిడిల్లో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మిడిల్ నుంచి స్టిచ్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. నేనైతే మిడిల్ నుంచి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చెక్ చేసుకొని చూడండి, క్లాత్ ఏమన్నా ఫ్రిల్స్ అంటే ఎక్కువ మిగిలింది అనుకోండి, వేస్ట్ చేయకుండా కట్ చేయకుండా ఇక్కడే చిన్న ఫ్రిల్ పెట్టేసుకోవాలన్నమాట. మనం ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే ఒక ఫ్రిల్ వచ్చింది నాకు. దీన్ని ఇలా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. చూసారు కదా, అలానే ఈ బ్యాక్ సైడ్కి తిప్పుకొని అటువైపు కూడా చూడండి, ఈ విధంగా ఒక పార్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక పార్ట్ రెడీ చేసుకుంటున్నాను నేను. మళ్ళీ మిడిల్ నుంచే పెట్టేసుకొని మనకి ఎక్స్ట్రా ఏదైనా ఉంటే క్లాత్ చూసుకుంటూ ఫ్రిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఒక ఫ్రిల్ వచ్చేసింది. ఈ విధంగా మనకి వన్ సైడ్ హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పైనుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనకి హ్యాండ్ అనేది చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనం ఇంకొక హ్యాండ్ కూడా యాడ్ చేసుకుందాం. అలాంటి మనం 2 హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా నాకు 2 హ్యాండ్స్ యాడ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం కింద ఫ్రాక్ పార్ట్ చూద్దాము. చూడండి, ఈ విధంగా వచ్చేసింది నాకు. ఇప్పుడు ఫ్రాక్ పార్ట్ చూద్దాము. ఫ్రాక్ కోసం నేను ఇలా క్లాత్ తీసుకున్నాను. ఏ సైడ్కి ఆ సైడే పెడతానమాట నేను ఎప్పుడు కూడా. అందుకని ఇలా ఒక సైడ్ తీసుకుని ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట. ఒకదాని పక్కన ఒకటి వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత మనం బాడీ పార్ట్ తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. అంటే బాడీ పార్ట్కి ఈక్వల్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈక్వల్గా రాకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఈక్వల్గా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ బాడీ పార్ట్కి ఫ్రాక్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, కింద పార్ట్ని మొత్తాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బాడీ పార్ట్ని పైన వేసేసుకుని ఇలా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రాక్ పార్ట్ బాడీ పార్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఒక స్టిచ్ వేసిన తర్వాత చెక్ చేసుకోవాలంటే ఫ్రిల్స్ కూడా మనకి ఒక్కొక్కసారి కుట్టు పడిపోతుంది. అలా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని, లేదు కదా మనకి ఇప్పుడు మనం ఇంకొక కుట్టు అనేది పైనుంచి వేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అలానే ఇంకొక సైడ్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ విడివిడిగా యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఒక సైడ్ అయితే అయిపోయింది. ఇంకొక వైపు కూడా మనం ఫ్రిల్స్ పెట్టేసుకున్నాము. ఇలా కింద వేసుకొని బాడీ పార్ట్ని పై వైపున వేసి ఈ విధంగా నేను స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మనకి 2 సైడ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చూడాలి. చూడండి, సైడ్ జాయింట్ కోసం మనం ఇలా హ్యాండ్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని, ఒకవేళ మీరు లైనింగ్ ఉంటే లైనింగ్ కూడా యాడ్ చేసిన తర్వాత మనకి మెయిన్ పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ చూద్దాము. హ్యాండ్ లూజ్ చూసుకొని దాన్ని బట్టి మనం ఇంకా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ అయితే నేను 3.5 పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, హార్మోల్ జాయింట్ దగ్గర మాత్రం పైకే ఉండాలి. ఖర్చు అనేది పైకి పెట్టుకొని కిందంతా మనకి ప్లస్ సింబల్ రావాలన్నమాట. అలా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. అలానే ఈ సైడ్ జాయింట్ దగ్గర కూడా ఈక్వల్గా రావాలి. ఇలా మొత్తం అంతా మనం చెక్ చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా స్ట్రైట్గా కింద వరకు వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ లైనింగ్ ఉంటే కనుక లైనింగ్ ఒకసారి, మెయిన్ పీస్ ఒకసారి విడివిడిగా స్టిచ్ చేసుకోవాలన్నమాట మనం. నేనైతే మెయిన్ పీస్ ఒకటే కాబట్టి నేను స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటున్నాను. తర్వాత కూడా కింద నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాను అనమాట, లెంత్ చూసుకొని. నాకు ఈ విధంగా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా వచ్చేసింది మొత్తం టోటల్ ఫ్రాక్ కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.